హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి రుచులు. ఇవాళ చిక్కుడుకాయ గోంగూర కర్రీ చేసుకోబోతున్నాం. 1/2 కిలో చిక్కుడుకాయలు, 2 కట్టల గోంగూర, టమాటా ఒకటి, ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం, చిన్న ఉల్లిపాయలు, 2 స్పూన్లు కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, 3 స్పూన్లు ఆయిల్. చిక్కుడుకాయ గోంగూర కర్రీ చేసుకోవటం ఎలాగో చూద్దాం. ముందుగా గిన్నెలో ఆయిల్ పోసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇలా వేగినాయి కదా. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చగా దంచాను నేను, అది వేసుకున్నాను. మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి. వేగింది కదా, ఇందులోనే చిక్కుడుకాయలను కూడా వేసేయాలి. నేను చిక్కుడుకాయలు ఏమి ఉడకబెట్టలేదు, ముందుగా డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తున్నాను. ఉప్పు, పసుపు, ఇంకా ధనియాల పౌడర్ కూడా ఇప్పుడే వేసుకున్నాం. కొంచెం ధనియాల పౌడర్, ఒక నిమిషంలో మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఒక పెద్ద టమాటా ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ చిక్కుడుకాయలు వేసేద్దాం. మంచిగా అన్నీ కలుపుకుందాం. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండండి. చూద్దాం ఒకసారి. ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కారం వేసుకున్నాం. కొంచెం వాటర్ పోసుకొని, ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసుకొని మంచిగా ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూద్దాం. చూడండి, దగ్గరగా మగ్గింది కదా. చిక్కుడుకాయ చూసారా, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో గోంగూర ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా పేస్ట్ చేయమాకండి. మనం పప్పు మెదుపుకుంటాం కదా, అలా మెదుపుకోండి. తెలియని వాళ్ళకైతే ఈ కప్పుతో 1 కప్పు చిక్కుడుకాయలు అయితే 1/2 కప్పు గోంగూర. మంచిగా చిక్కుడుకాయలతో పాటు గోంగూరని ఉడకబెట్టుకుందాం. ఒకసారి చూద్దాము. ఓకే, చిక్కుడుకాయ కూడా మంచిగా ఉడికేసింది కదా. ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకోండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం కూర. ఇంకా చూడండి, చిక్కుడుకాయ కూర ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అమ్మ చేతి రుచులు.